తాడేపల్లి సిట్ కార్యాలయం ప్రాంగణంలో పలు కీలక దస్త్రాలు తగులబెట్టడం చర్చనీయాంశంగా మారింది. దహనం చేసిన దస్త్రాల్లో ఇన్నర్ రింగ్ రోడ్, హెరిటేజ్కి సంబంధించినవి కూడా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. సిట్ అధిపతి కొల్లి రఘురామిరెడ్డి ఆదేశాల మేరకే ఈ తతంగమంతా సాగినట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పాతూరు రోడ్డు సమృద్ధి నెక్సా అపార్ట్మెంట్లోని 5 ఫ్లోర్లలో సిఐడి తన సిట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంది. సిఐడి అదనపు డీజీ కొల్లి రఘురామిరెడ్డి కూడా అక్కడే నివాసముంటున్నారు. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో కొల్లి రఘురామిరెడ్డి సిబ్బంది ఓ సంచి నిండా పలు దస్త్రాలను తీసుకొచ్చి అపార్ట్మెంటు ప్రాంగణంలో నిప్పు పెట్టారు. తగలబెట్టక ముందు సదరు కాగితాలపై హెరిటేజ్ సంస్థ లోగో స్పష్టంగా కనిపించింది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేసినట్లు ఆ కాగితాల్లో ఉంది. సంచిలో 100ల కొద్దీ కాగితాలను తెచ్చిన 2 వ్యక్తులు పూర్తిగా కాలిపోయే వరకు అక్కడే ఉన్నారు. కొన్ని కాగితాలు ఎగిరిపోతుంటే కర్రతో వాటిని మంటల్లోకి తోశారు. తగులబెట్టే సమయంలో చంద్రబాబుకు సంబంధించిన పత్రాలివి అంటూ వారు మాట్లాడుకుంటున్న మాటలు సైతం బయటకు వచ్చాయి. దస్త్రాలు తగులుబెట్టే సమయంలో అపార్ట్మెంట్లో నివాసముంటున్న ఇతర కుటుంబాల వారు వాటిని చూసి ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించిన దస్త్రాలు మా పెద్ద బాస్ తగలబెట్టమన్నారని ఓ వ్యక్తి స్థానికులకు చెప్పారు. పూర్తిగా తగలబెట్టిన సాక్ష్యాన్ని కూడా వీడియో రూపంలో తమ బాస్కు పంపేందుకు చిత్రీకరిస్తున్నామని తెలిపారు. పత్రాలు తగలబెట్టిన వీడియోలు కొందరు చిత్రీకరిస్తున్నారని గమనించిన సదరు వ్యక్తులు ఆ వీడియోలు ఫోన్లలో నుంచి తొలగించాలని, అవి తమకు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. సిట్ అధిపతి రఘురామిరెడ్డి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు కూడా వారిని బెదిరించే యత్నం చేశారు. ఏదైతే సిట్ కార్యాలయం ఉందో సమృద్ధి నెక్స్ అనేటువంటి అపార్ట్మెంట్లో నాకు ఫ్రెండ్స్ ఉంటే నేను అక్కడికి వెళ్ళేసి మా ఫ్రెండ్తో మాట్లాడేసి నేను బయటకు వస్తూ ఉంటే అక్కడ ఒక సంచిలో కొన్ని డాక్యుమెంట్లు, కొన్ని ఫైల్స్ లాగా ఉన్నాయి, తీసుకొచ్చి అక్కడ పెట్టేసి కొంతమంది తగలబెడతా ఉంటే అడగడం జరిగింది. ఏంటి ఫైల్స్ అంటే హెరిటేజ్ ఫైల్స్, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన డాక్యుమెంట్లు తగలబెడుతున్నాము, మా పెద్ద సార్ తగలబెట్టమన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. రఘురామిరెడ్డి గారి అటెండర్ అని చెప్పేసి ఆయన సిబ్బంది అని చెప్పేసి పక్కన ఉన్నటువంటి వ్యక్తి చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులో ఆ రోజున అరెస్టు చేశారో, కోర్టుని తప్పుదారి పట్టించడం కోసం ఏదైతే నకిలీ ఆధారాలను సృష్టించారో, రేపు అధికారం పోయిన తర్వాత ఎక్కడ జైలుకు పోవాల్సి వస్తుందో అని చెప్పేసి ఆధారాలని మాఫీ చేయడం కోసం ఈ రోజున తగలబెడుతున్నారు. గతేడాది ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కి సంబంధించి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు లోకేష్ కు సిఐడి నోటీసులు జారీ చేసి వరుసగా 2 రోజులు విచారణకు పిలిచింది. విచారణ అనంతరం ఎలాంటి అనుమతులు లేకుండా హెరిటేజ్, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ఐటీ రిటర్న్స్, ఇతర కీలక డాక్యుమెంట్స్ దొడ్డిదారిన సంపాదించి తనను బెదిరించారని అప్పట్లో లోకేష్ సిఐడిపై ఆరోపణలు చేశారు. కేసుతో సంబంధం లేని వారి వ్యక్తిగత పత్రాలు సిఐడి చేతికి ఎలా వచ్చాయని ఆ రోజే అధికారులను నిలదీశారు. తాడేపల్లి కార్యాలయం ఆవరణలో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించిన దస్త్రాలు తగులబెట్టిన విషయాన్ని సిఐడి ధృవీకరించింది. ఈ మేరకు వివరణ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా ఆధారాల కోసం లక్షల కాపీలు ఫోటోస్టాట్ తీస్తుంటామని, ఈ క్రమంలో జిరాక్స్ మిషన్ వేడెక్కి హ్యాంగ్ కావడం, పేపర్లు స్ట్రక్ అవ్వడం జరుగుతూ ఉంటుందని సిఐడి తెలిపింది. ఇలాంటి సందర్భాల్లో ప్రింటింగ్ సరిగా రాకపోవచ్చని, సరిగా రాని కాపీలను తగలబెట్టడం జరుగుతూ ఉంటుందని వెల్లడించింది. అయితే ఆధారాలకు సంబంధించి సరైన కాపీలను తిరిగి ఫోటోస్టాట్ తీసుకుంటామని సిఐడి స్పష్టం చేసింది.